వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెగారెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిన్న ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ చిన్నారెడ్డికి రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నామని, చిన్నారెడ్డి నామినేషన్ వేస్తే ప్రచారంలో పాల్గొనమని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీని గత 30 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చామని, మెగారెడ్డికి టికెట్ పై వస్తే పనిచేస్తామని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఇంతమంది సర్పంచులు, ఇంతమంది ఎంపీటీసీలు, ఇంతమంది ఎంపీపీలు, ఇంతమంది జెడ్పీటీసీలు, ఇంతమంది వీళ్ళు కలిసి వస్తున్నారు కదా. నేనే ఫీల్డ్లో ఉంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన మళ్ళీ చిన్నారెడ్డి గారికి ఒక దురాలోచన కలిగింది. ఈ ఆలోచన కలిగినప్పటి నుంచి చిన్నారెడ్డి గారు ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా లేదు, మీది మీరు చేయండి, మాది మేము చేస్తాం, మీది మీరు చేయండి, మాది మేము చేస్తాం అనుకుంటే వచ్చింది తప్ప ఎక్కడ మిమ్మల్ని మేము ప్రోత్సహించినాం కదా, మీరు వస్తే నేను మీకు ఎంబడి ఉంటారని చెప్పే మాట ఇక్కడ లేదు. సరే వచ్చినాం, ఆయన ప్రోత్సహించి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం, అన్ని చేసినాం. ఇంతమంది సమూహాన్ని తొలకొచ్చిన తర్వాత ఆయన ఆశ పుట్టింది. ఆశ పుట్టిన తర్వాత సర్వేల ప్రకారం పోదామని ఆయన మాట అన్నారు. సర్వేల ప్రకారం పోదామన్నప్పుడు మాకు నమ్మకం కలిగింది. సర్వేలో నేను వ్యక్తి వనపర్తికి వస్తే బాగుంటుంది, మేఘారెడ్డి సౌమ్యుడు, మేఘారెడ్డి రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఇదైంది. ఆ సందర్భంలో ఎంతో ప్రయత్నం చేసినాం, అందరినీ కలిసినాం, అందరితో సర్వేలు చేయించినాం. అట్లా కాదు మళ్ళీ ఫ్లాష్ సర్వే చేయించాలంటే మళ్ళీ ఫ్లాష్ సర్వే చేసినాం. ఫ్లాష్ సర్వే అయిపోతే 60 నుంచి 62 పోయి. అయ్యా చిన్నారెడ్డి గారు, మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం కానీ పాత కాంగ్రెస్ కార్యకర్తలు మిగతా వాళ్ళందరం కానీ ఎవరైనా మీరు కోరేది ఏంటంటే మీరు మంచి స్థాయిలో ఉండాలి. రేపు ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి కాండి, రాజ్యసభ తీసుకొని పోండి, లేదా ఒక గవర్నర్గా ఉండి ఎంత పెద్ద పదవి వచ్చిన వనపర్తి ప్రజలకు మేము హర్షిస్తామన్నా అని చెప్పి చాలాసార్లు మేము చెప్పడం జరిగింది. నేను ఎన్నో రకాల పైరవులు చేసి ఆయన పాత పరిచయాలతో ఏదో ఇది చేసి టికెట్ తెచ్చుకున్నాం. మాకు ఇక్కడ ఒక అనుమానం కలుగుతుంది. ఇక్కడ ఒక అనుమానం ఏం కలుగుతుందంటే మేఘారెడ్డికి టికెట్ వచ్చే ప్రమాదం ఉంది, మన ముగ్గురం ఎవరైతే నాయకులు ఉన్నాం మన ముగ్గురం ఒకటి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఆయన బయట పెట్టలేదు. ప్రతిపక్షంలో నేను నాకే టికెట్ కావాలనుకుంటున్న వ్యక్తి ఈయన కూడా బయట పెట్టలేదు. దీనికి కారణం ఏంది? ఈ రోజన్నా ఒకసారి పునరాలోచన చేసుకొని వనపర్తిలో ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే దాదాపు మేఘారెడ్డికి అఖండ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. కనుక అది గమనించి హైకమాండ్ మేఘారెడ్డిని, చిన్నారెడ్డి గారిని ఒప్పించి మేఘారెడ్డి గారికి టికెట్ ఇస్తే అఖండ మెజార్టీతో గెలుస్తాడు, చేస్తాము. కనుక చిన్నారెడ్డి గారు ఇది గమనించి వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే మీరు పెద్ద మనసు చేసుకోండి. అదేవిధంగా హైకమాండ్ కూడా ఒకసారి పునరాలోచన చేసి మేఘారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చిన్నారెడ్డికి హఠావో కాంగ్రెస్ బచావో అని చెప్పిన నినాదం తప్ప మేము కాంగ్రెస్ పార్టీకి హఠావో ఎక్కడ కూడా చెప్పలేదు. ఈయన వల్ల కాంగ్రెస్ పార్టీ దీనస్థితికి తీసుకొచ్చిండ్రు, దీనస్థితికి దిగజారిపోతుందని చెప్పి